ఎందుకు అంటే జనాల్లో చాలా వరకు కమ్యూనిటీ గురించి చాలా వరకు బ్యాడ్గా పోర్ట్రే చేశారు. అండ్ నలుగురు చేసిన తప్పుకి టోటల్ కమ్యూనిటీ ఏం చేసింది? మనకు చేతికున్న 5,000 ఒకలాగా ఉండవు, మాలో అందరు ఒకలాగా ఉంటారని ఎలాగనుకుంటారు? ఆ రోజు ఒక సంఘటనలో ఇప్పటికీ చాలామంది యూట్యూబర్స్ కానీ మంచి మంచి సోషల్ మీడియా వాళ్ళు ఇప్పటికి మమ్మల్ని బ్లేమ్ చేస్తున్నారు. ఏదైతే ఇప్పుడు రీసెంట్గా జరిగిన విషయానికి చీరలు ఇప్పారు, లంగలు ఎత్తారు, మొత్తం టోటల్ మా పిల్లల ముందు అట్లా చేశారు ఇట్లా చేశారు, ఎంతవరకు కరెక్ట్ అని అడిగారు. కానీ ఎంతవరకు కరెక్ట్ ఇది? ₹1,00,000 అడిగారు అని చెప్తున్నారు. మాలో కూడా చాలా గ్రూప్స్ ఉంటాయి. ఇప్పుడు మేము పడని వాళ్ళు బయటికి వెళ్ళి ఫోన్ చేసి వీళ్ళు ఇట్లా చేశారు కదా, మేము వెనక నుంచి సపోర్ట్ ఇస్తాము, మా పేర్లు బయటకు రావద్దు. మీరు ప్రేమలో ఉన్నప్పుడు కనీసం మిమ్మల్ని ప్రేమగా చూసుకోవడము, బైక్ మీద తిప్పడము, సమాజంలో తీసుకెళ్లడము అలా ఎప్పుడైనా జరిగిందా? ఇందాక చెప్పాను కదా, రాత్రిపూట కోపం వచ్చినా సంతోషం వచ్చినా మీరు తాళి కొడతారు, అవునా? ఆ తాళి ఎందుకు కొడతారు? ఇప్పుడు అక్క అని చెప్పేసి మళ్ళీ నెక్స్ట్ డే నైట్ మళ్ళీ సంసారం చేస్తారు. నీకు నేను కావాలన్నా ఇంట్లో వాళ్ళు కావాలన్నా. ఓకే, జనాలకు ఒకటే చెప్తున్నా, దయచేసి వాళ్ళకి ఎప్పుడు కానీ ఒక హెల్ప్ఫుల్గా ఉండండి. వాళ్ళు ఏదో భిక్షాటన కోసం వచ్చినప్పుడు ఎవ్వరు కానీ ఈ టాపిక్ ఎత్తకుండా వాళ్ళని మంచిగా ఒక చెల్లెలాగా, ఒక అక్కలాగా, ఒక అమ్మలాగా గౌరవించి వాళ్ళని మాత్రం మళ్ళీ టార్గెట్ చేయొద్దు. దయచేసి జనాలందరికీ చెప్తున్నాను.